ఏలూరు జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. పెద్ద పులి తిరిగే ప్రాంతాల్లో అయితే ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా పోయింది. ద్వారక తిరుమల మండలం దెందులూరు మండలంలోని గ్రామాల్లో పెద్ద పులి కనిపించినట్టు గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. తాజాగా ద్వారక తిరుమల మండలం రామసింగవరం పంచాయతీ కొత్తగూడెంలో పెద్ద పులి పంజా విసిరింది. గేదెపై పెద్ద పులి దాడి చేసింది. దీంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. కొత్తగూడెం గ్రామం పక్కనే అడవిలోకి లేగదూడను లాక్కెళ్లినట్లుగా ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. పులి సంచారం కలకలం రేపుతోంది. పెద్ద పులి తిరిగే ప్రాంతాల్లో ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా పోయింది. ద్వారక తిరుమల మండలం దెందులూరు మండలంలోని గ్రామాల్లో పెద్ద పులి కనిపించినట్టు గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. తాజాగా ద్వారక తిరుమల మండలం రామసింగవరం పంచాయతీ కొత్తగూడెంలో పెద్ద పులి పంజా విసిరింది. గేదెపై పెద్ద పులి దాడి చేసింది. దీంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. కొత్తగూడెం గ్రామం పక్కనే అడవిలోకి లేగదూడను లాక్కెళ్లినట్లుగా ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. రైట్ ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మురళి ఫోన్ లైన్లో ఉన్నారు. మురళి, చెప్పండి, ఏలూరు జిల్లాలో అయితే పులి సంచారం కలకలం రేపడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏలూరు జిల్లాలో గత 5 రోజులుగా పులి సంచారం కలకలం రేపుతుందని చెప్పొచ్చు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం, అలాగే ఒకరోజు కొయ్యలగూడెం మండలం, ఒకరోజు ద్వారకా తిరుమల మండలంలో పులి అడవిజాలలో పులి ఫగ్ మార్క్స్ ఉన్నాయంటూ కూడా రైతులు చేలల్లోకి వెళ్ళిన రైతులు అయితే అటవీ శాఖ అధికారులకి, ఇటు పోలీసు అధికారులకు కూడా సమాచారం ఇస్తుండటంతో అయితే గత 5 రోజులుగా అటు పోలీసు అధికారులకు, ఇటు అటవీ శాఖ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా రాత్రి పగల్లో కూడా పులి కోసం అయితే గాలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. తాజాగా అర్ధరాత్రి సమయంలో ద్వారకా తిరుమల మండలం రామసింగవరం పంచాయతీలోని కొత్తగూడెం గ్రామంలో లేగదూడను పులి అటాక్ చేసింది. అలాగే ఉదయం 5 గంటల సమయంలో వచ్చిన రైతు దూడ కనపడపోయే సమయానికి పాదముద్రలు చూస్తే పులి అటాక్ చేసింది అని చెప్పి ఇటు అటవీ శాఖ అధికారులకి, అలాగే పోలీసు అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. అలాగే ఈ పులిని పట్టుకోవడానికి శ్రీశైలం పులి ఫారెస్ట్ రిజర్వ్ నుంచి, అలాగే ఆత్మకూరు డివిజన్ నుంచి కూడా ఈ అటవీ శాఖ అధికారులు వారిని తీసుకొచ్చి గాలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి కూడా ఇటు ఫారెస్ట్ అధికారులు ఈ పులికి సంబంధించి అన్వేషించే పనిలో ఉన్నారని చెప్పొచ్చు. అలాగే ఇప్పటికే ఒక బోన్ ను కూడా తీసుకొచ్చారు. ఇప్పటికే ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి పులిని పట్టుకోవడానికైతే అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితులు అయితే ఏలూరు జిల్లాలో చోటు చేసుకున్నాయి. ఎక్కడ చూసినా కూడా ఈ రైతులు కానివ్వండి, ప్రజలు కూడా భయాందోళనలో ఉన్నారు. అంటే సోషల్ మీడియాలో కానివ్వండి, బయట ఈ వీడియోల రూపంలో ఎప్పటివే ఒక 4 నెలలు 5 నెలల క్రితం వీడియోలను కూడా సర్క్యులేట్ చేస్తూ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికే అటవీ శాఖ అధికారులు ఒకటే చెప్తున్నారు, ఈ పాదముద్రలకు సంబంధించి పాపికొండలు రిజర్వ్ ఫారెస్ట్ నుంచి పులి వచ్చినట్లుగా ఒక ప్రాథమిక సమాచారానికి వచ్చారు. ఈ పాదముద్రలను బట్టి 18x18 అంటే పెద్ద పంజా ఉన్న కారణంగా ఇది పెద్ద పులి, మగ పులి అని కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించి అంటే గత 4 రోజులుగా ఒక మండలం, నిన్న ఐవరంలో పాదముద్రలు కనపడి అని చెప్పారు. అలాగే నిన్న సాయంత్రం పెరుగుగూడానికి సంబంధించి సవచంద్రపూర్ గ్రామంలో ఒక రైతు సాయంత్రం 5 గంటల సమయంలో పులిని చూసినట్లుగా కూడా సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో అటవీ శాఖ అధికారులు, పోలీసులు కూడా సల్లచంద్రపూడి గ్రామానికి వెళ్లి ఆ టైంలో కూడా తనిఖీలు చేసిన పరిస్థితి అయితే ఉంది. తెల్లవారేసరికి ఈ ద్వారకా తిరుమల మండలంలో పులి అటాక్ చేసింది లేగదూడని. అంటే గత 5 రోజులుగా ఈ జనావాసాల్లో ఉన్న జనాలపై కానివ్వండి, మూగజీవాల పైన కూడా దాడి జరగలేదు. ఈ రోజు ఉదయం 5 గంటల సమయంలో ఈ రైతు పాలు తీయడానికి వచ్చిన సమయంలో దూడ లేకపోవడం, పక్కన ఉన్న ప్రదేశాన్ని బట్టి చూస్తే దూడను లాక్కెళ్ళినట్లుగా కూడా ఒక బాట, అలాగే ఆ ప్రదేశంలో ఉండటం చేత అయితే ఆ దూడ చనిపోయి ఉండటం, ఇవన్నీ కూడా ఒక దూడకు సంబంధించి ఒక పార్టీని కూడా పట్టుకెళ్ళిపోయినట్లుగా కూడా రైతులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనిపై అయితే అటవీ శాఖ అధికారులు, పోలీసు అధికారులు కూడా ఈ ప్రదేశానికి వచ్చి విచారణ చేస్తున్నారు. పులిని పట్టుకోవడానికి కేజీ అంటే ఒక బోన్ ను కూడా సిద్ధం చేస్తున్నారు. ట్రాప్ కెమెరాలు పెట్టి పులిని పట్టుకుని అడవిలో రిజర్వ్ ఫారెస్ట్ లో పంపించడానికైతే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి అటవీ శాఖ అధికారులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ చోటు చేసుకున్నాయి.
రైట్ థ్యాంక్ యూ మురళి థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.